ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ దిన దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనము. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును. అవును ప్రియ సహోదరి సహోదరుడి, దినము దేవుని యొక్క కనులు అనగా ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కనులు ప్రతి స్థలం మీద ఉండునని నీతో మాట్లాడుతున్నారు. అవును, ఈ సృష్టి అంతటి మీద అనగా భూమిపై ఉన్న ప్రతి విధమైన అడవులు, పర్వతములు, లోయలు, పక్షులు, జలశలములు, మనుష్యులు, ప్రతి విధమైన జీవకోటి రాశులపైన ఆయన కనుదృష్టి ఉందని, యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం జరిగిస్తుందని ఈ దినం వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతుండగా నువ్వు భయపడద్దు. అవును, నీవు నిర్మించుకున్న నీ ఇంటిపైన ఆయన దృష్టి ఉంది, నీపైన ఆయన దృష్టి ఉంది, నీ బిడ్డలపైన ఆయన దృష్టి ఉంది, నీ కుటుంబం పైన ఆయన దృష్టి ఉంది, నీకున్న ప్రతి విధమైన స్వాస్థ్యం పైన ఆయన దృష్టి ఉంది. కనుక నువ్వు దిగులు చెందక, మరి నీతో సహజీవనం చేసిన మనుషుల యొక్క కనుదృష్టి తగులుతుందేమని, లేక అపవాది యొక్క కనుదృష్టి నీపై పడుతుందేమని నువ్వు భయపడక, దిగులు చెందక, ధైర్యం కలిగి మరి ప్రభువైన యేసు క్రీస్తు వారిలో నీవు నడవగలిగితే, ఆయన్ని వెంబడించగలిగితే నీకున్న ప్రతి స్థలం మీద ఆయన దృష్టి ఉంటుంది. కనుక ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని, నీకున్న ప్రతి స్వాస్థ్యమును దీవించి ఆశీర్వదిస్తానని, ఆయన కను దృష్టితో నిన్ను సంరక్షించి పోషించి నడిపిస్తానని ఈ దినం వాగ్దానం ద్వారా ప్రభువైన యేసు క్రీస్తు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఆమెన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణబుద్ధుడైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు నైనా, నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానమును చూచినా, వాగ్దానమును విన్నా, వాగ్దానమును చదివిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్.